నా సాత్వికం అంటే ఏంటంటే, నాది తగరపూడి గ్రామం కదా, ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. నేను 30 సంవత్సరాలు బట్టి 36 సంవత్సరాలు బట్టి చర్చకు వస్తున్నాను. ఏ రోజు కూడా 360 రోజులు నేను మారను. ఏంటంటే ఒక్కదాన్ని కాబట్టిగా నా ఇంట్లో ఎవరు మారలేదు కాబట్టి నా ప్రార్థనా బలం, ప్రార్థనా సపోర్ట్కి నేను ప్రతి వారం కూడా నేను మారుకుంటూ వస్తాను. ఎంత బాగోలేకపోయినా సరే నేను వస్తానండి. నా కాళ్ళు ఇరిగిపోయి, నా చెయ్యిలు ఇరిగిపోయి, నా నడుము యాక్సిడెంట్ అయ్యింది, నా చెయ్యి 3 సార్లు ఇరిగిపోయింది. అయినా సరే నేను ఎప్పుడు కూడా మారలేదు. ఎందుకంటే విశ్వాసం అన్నది గొప్పది, విశ్వాసం ప్రార్థన గొప్పదని నేను ప్రార్థన ఎక్కువ చేస్తాను. నేనేంటంటే నేను ఎంత ఆస్తున్నదో నేను చెప్పను, కానీ నేను 2 చర్చిలు కట్టానండి నా గ్రామంలోను. నేను పరలోకంలో చిన్న స్థలం సంపాదించుకున్నాను. ఈ భూలోకంలో ఎంత ఉన్నా సరే అప్పుడప్పుడే అయిపోద్ది. ఎప్పుడు తెల్లవారితే మళ్ళీ ఎత్తుక్కోవడమే. సముద్రం నిండితే కానీ మన కడుపు నిండదు. కానీ అలాంటి ఆలోచనలన్నీ మానేసి నా గ్రామంలో 20 సంవత్సరాల కిందట నా ఇల్లు సేవకిచ్చి నేను సేవకుల గురించి తిరిగాను. నేను చాలా కష్టాలు పడ్డాను. నా భర్త, నా బిడ్డలు ఇప్పుడు కూడా ఏడుస్తారు దేవుడిని నమ్ముకున్నానని. వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి ఎంత బాధపడిపోయాడో నా కొడుకు. మీరు ఆజాతేనా, మీకు వెళ్ళినవననేసి 4-5 సార్లు వాళ్ళు రమ్మని పొమ్మన్నాడు. నేను మళ్ళీ ప్రార్థన చేసి దేవుడి బిడ్డలు రావాలని ప్రార్థన చేసి వాళ్ళు రెప్పించి వాళ్ళు బతిమాలి మధ్య ఇంట్లో వాళ్ళ తమ్ముడిని నేను దించాను. ఆ రోజు 2 సంవత్సరాలు ఉన్నారు నాకు ప్రార్థనా సపోర్ట్గా కుటుంబం అంతా నాకు చేసేవారు. అమ్మ నీకు దేవుడి ప్రణాళిక ఉందని అయ్యగారు చెప్పారు. వెంటనే అన్నాను, అయ్యా మరి బోర్ వేయించండి, మీరు బోర్లు వేస్తున్నారు కదా, ఆ స్థలంలో బోర్ వేయించండి అయ్యాను. వెంటనే బోర్ వేస్తారు. దేవుడి కృపటి రోజు సీనిబాబాలు వెళ్ళి ఆ గ్రామంలో నేను వెళ్ళి బోర్ వేసిన తర్వాత ప్రార్థన చేసిన తర్వాత ఆ స్థలానికి, ఆ గ్రామానికి రూపు వచ్చింది. నా బిడ్డడు నన్ను చాలా శోధిస్తాడండి, బొట్టు పెట్టుకోమంటాడండి, అస్తమని బొట్టు పెట్టుకోమంటాడు. ఇంకా 30 సంవత్సరాలు పెట్టి ఇంకా శోధిస్తాడండి చాలా. అయ్యగారేమో కార్డు ఇచ్చారు మా ఆయనకి, వెళ్ళి తెచ్చుకున్నాడు మా మోహన్ దగ్గరికి వెళ్ళి. ఆ కార్డు తెచ్చుకుంటే నువ్వు మీ ఆవిడకి సిఆర్సీలోకి వెళ్ళి బతుకు అని ఆ కార్డు తీసుకొని లాగేసుకున్నాడు. మందులు తెచ్చుకున్నట్టే నీకు గతిగడిపోతుంది, అడుగుతున్నావా, నేను తెస్తున్నాను కదా బీపీ మందులు, నువ్వు ఎందుకు పారే కాగితం అనేసి పారెత్తే పాప మళ్ళీ ఆయన తీసుకొచ్చి సొరుగులో పెట్టుకున్నాడు. మరి ప్రార్థన చేయండి శ్రీనివాసరావు గురించి. ఎక్కడ ప్రార్థన అయినా ఎవరు పిలిచినా సరే నేను వెళ్తాను. కొండల మీద పిల్లలు అక్కడక్కడ కొండల మీద ఉన్నారు, వాళ్ళు శుక్రవారం పిలిస్తే కంపల్సరీగా వెళ్తాను. నాకు ఎంత కోపం ఇచ్చినా కోపం వస్తుంది. నేను రాలేనమ్మా, నా ముడుకు సలుపు, నేను కాళ్ళు సలుపు రాలేను. కానీ దేవుడు మాట్లాడతాడు, నువ్వు ఇంటి దగ్గర ఊరిని కూర్చోకూడదు, వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, సేవ చేయాలనేసి ఎంతో దేవుడు మాట్లాడతాను. తెల్లవారులేసి దేవుడు వాక్యం నేను ఆలకించిన చదువు లేదు, ఆ వాక్యం ఆలకించిన అంటే నేను ప్రార్థనకి నేను సమయం ఇస్తానండి. దేవుడి కృప బట్టి నా ఎవరి వరలక్ష్మి, మరి మా మనవడి గురించి మనవాళ్ళ గురించి ప్రార్థన చేయండి, మా బాబు గురించి మారాలని ప్రార్థన చేయండి. దేవుడు చిన్న సాచుకుని దేవుడు దీవించు.